ఈ చెట్లల్లో ఈ కాయలు వాటర్ ఎందుకు స్టోర్ అవుతుంది? అసలు ఈ పేరేంటి? ఈ చెట్టేంటి? ఈ ఫ్లవర్ పేరేంటి? ఇది ఎవరు కనుక్కున్నారు? అండ్ ఇది ఎక్కడ పెరుగుతుంది? అండ్ దీనికోసం నేను పడ్డ తిప్పలు ఏంటి? ఏమి కమానుషం చూడాలి అంటే ఫుల్ వీడియో చూసేయండి. ఈ ఫ్లవర్ మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఫ్లవర్‌ని ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ ఫ్లవర్‌నయితే ఆఫ్రికన్ తులిప్ అంటారు. ఈ ఫ్లవర్ గురించి కొంచెం తెలుసుకుందామా? ఈ చెట్టు అందమైన నారింజ రంగు పువ్వులు ఉండడం వల్ల వీటిని తోటల్లో, పార్కుల్లో నాటుతారు. అలంకరణ మొక్కగా వాడతారనమాట. అంతేకాకుండా ఈ పువ్వుల రేకులుంటాయి గదా! వాటి లోపల నీరుంటుంది. అండ్ ఈ కాయలు చూస్తున్నారు గదా! బ్యాగ్‌లాగా కనిపిస్తుంది. అండ్ చిన్ని బాటిల్‌లాగా కనిపిస్తుంది గదా! దీంట్లో వాటర్ స్టోర్ అయ్యి ఉంటుంది. సో, ఈ వాటర్ అనేది పక్షులకి వాటర్ తాగడానికి హ్యాపీగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ యొక్క వాటర్‌ని అవి మంచిగా పక్షులు దాహం వేసినప్పుడు తాగుతాయన్నమాట. అండ్ అంతే గాకుండా దీంట్లో ఉండే కలప, ఈ చెట్టుకుండే బెరడులుంటాయి గదా! ఈ కలప చెదపురుగులను తట్టుకుంటుంది. అండ్ ఫర్నిచర్‌కి నిర్మాణ పనులుంటాయి గదా! పడవలు గానీ, పనిముట్లు, హ్యాండిల్స్ ఉంటాయి గదా! అవన్నీ తయారు జేయడానికి ఉపయోగిస్తారు. ఔషధం విషయానికొస్తే ఔషధ గుణాలు గూడా ఉన్నాయి. ఇవి సాంప్రదాయ వైద్యంలో ముందు పూర్వకాలంలో ఆకుల నుంచి అండ్ ఇతర భాగాల నుంచి చెట్లో మూర్ఛ, మూత్రపిండాల వ్యాధులు అండ్ మూత్రనాళ ఇన్ఫెక్షన్‌లు ఇవన్నీ ఉంటాయి గదా! వాటికి మరియు జంతువుల విషాలకి విరుగుడుగా వాడతారు. వాడేవాళ్ళు కూడా, వాడుతున్నారు కూడా. అండ్ ఇంకా మిగతా విషయాలకొస్తే ఈ యొక్క చెట్టు బెరడుని వాకింగ్ స్టిక్స్‌గాను, అరటిపండు లాంటి వస్తువులు మరియు నేలల్లో సేంద్రియ ఎరువులుగా గూడా తయారీకి కూడా వాడతారు. సో, ఇన్ని ఉపయోగాలున్నాయి ఈ చెట్టుకి. నార్మల్‌గా ఏదో జస్ట్ షో ట్రీ అనుకుంటారేమో గానీ, ఔషధ గుణాలు, దీని యొక్క కలప ఇవన్నీ గూడా ఉపయోగపడతాయి. సో, ఇదండి ఈ యొక్క మెయిన్ ఈ చెట్టు యొక్క లక్షణాలు అండ్ ఉపయోగాలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెట్టు డిస్కవర్డ్ బై ఆఫ్రికన్ పీపుల్. సో, ఇది మెయిన్‌గా ఆఫ్రికాలో అండ్ వెస్ట్ ఆఫ్రికాలో, ఉగాండా ఇలాంటి ప్లేసెస్‌లో డ్రై ఫారెస్ట్ ఏరియాస్‌లో దీని యొక్క నేటివ్ అనమాట. సో, దీన్ని ఆఫ్రికన్ తులిప్ అంటారు. సో, ఈ ఫ్లవర్స్ అండ్ కాయల గురించి అన్నీ తెలుసుకున్నారు గదా! ఇంకా ఫన్ పార్ట్ విషయానికొస్తే చిన్నప్పుడు ఈ యొక్క కాయలుంటాయి గదా! వాటిని తీసుకొని జస్ట్ వాటర్ గన్ లాగా యూజ్ చేసి ఆడుకునేవాళ్ళు. సో, మీలో ఎంతమంది మీ బాల్యంలో దీన్ని ఇలా ఆడుకున్నారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదు ఈ ట్రీని అసలే చూడలేదంటారా? అది కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఆర్ బొటానికల్ బయాలజీ చదివే వాళ్ళకి యూస్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ చాలా చాలా విషయాలు నా యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. అండ్ గుడికి విజిట్ చేసినవి చాలా వీడియోస్ ఉన్నాయి. కుకింగ్, ట్రావెలింగ్, లదాఖ్ అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి విజిట్ చేసేసి ఇవన్నీ చూసేయండి. అండ్ ఈ చెట్టుకి కాయలు కూడా కాస్తాయన్నమాట. పెద్ద పెద్ద కాయలు. ఇవైతే పడవల రూపంలో వాటర్‌లో వదలడానికి గూడా ఉపయోగపడతాయి. తెలుగులో ఈ ఫ్లవర్‌ని, ఈ యొక్క కాయల్ని ఏమంటారంటే, నీటి బుడ్డ లేదంటే గోను గంట. గోను సంచలాగుంది గదా! కాయల రూపంలో, షేపుల్లో. సో, అందుకని ఇలా అంటున్నారనమాట. వేరెవర్ ఈ చెట్లు జూసినప్పుడంతా నేను షూట్ జేసి వీడియో జేయాలి అండ్ మీకు ఈ చెట్టు యొక్క యూజెస్ చెప్పాలి అని జెప్పేసి నేను చాలా ట్రై జేసి, ఫైనల్‌గా ఈ ఫ్లవర్సే కింద మొత్తం పడి పిచ్చిదానిలాగా ఏరుకుంటా ఉన్నాను. మోస్ట్‌లీ పార్క్స్‌లో ఉన్నా గానీ అక్కడ వీలు లేదనమాట. అండ్ ఒక ఏరియాలో కనిపిచ్చింది. ఇవి తీసుకొని కలెక్ట్ జేశాను. బట్ చెట్టు లోపల అబ్జర్వ్ జేస్తే ఇవి వాటర్‌లో ఉంటాయి గదా! ఈ గండు చీమలు ఇవన్నీ ఎక్కుతాయి గదా! అవి పడి చనిపోయినాయనమాట మోస్ట్‌లీ. ఎందుకంటే లోపల వాటర్‌కి చనిపోతాయి గదా! మోస్ట్‌లీ అలాగా. ఇంకా అది గాకుండా ఇవి కొయ్యడానికి తంటాలేందంటే ఫస్ట్ స్టిక్‌తో కట్ చేసినా రాలేదు. స్టిక్‌తో కొట్టినా రాలేదు. బైక్ మీద ఎక్కి ప్రయోగాలు జేసి పైనుంచి కొమ్మని లాక్కొని ఆ యొక్క మొత్తం గుంపుగా ఉన్నాయన్నమాట. సో, అవి తీసుకొని మీకు చూపిచ్చాను. అవి వాటిల్లో వాటర్ ఎలా స్టోర్ అయ్యి ఉంటుంది, నిజంగా స్టోర్ అయ్యి ఉంటుందా లేదా అని. ముందైతే ఇవి ఎలా ఉన్నాయంటే రోడ్‌లో పడిపోయి ఉండేటివి. ఈ కాయలు ఇవంతా. అండ్ నేను జెప్పాను గదా! పడవల రూపంలోను పక్కన పెద్ద కాయలున్నాయి జూసారా? అవి. ఈ బుడ్డలైతే వాటిల్లో వాటర్ స్టోర్ అయ్యేటుండే. ఆ బుడ్డల్లో నుంచి మెయిన్‌గా ఈ ఫ్లవర్స్ అనేదొస్తది. సో, చూసారు గదా! ఇదండి ఈ స్టోరీ. అండ్ ఈ పూల కోసం, ఈ కాయల కోసం నేను పడ్డ శ్రమ.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకునేస్తాను. సో, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. కీప్ సపోర్టింగ్ మీ అండ్ స్టే ట్యూన్. ఉంటాను మరి. టాటా.